తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులతో తెలంగాణలోనూ ఏపీలోనూ రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. స్వెటర్లు, ఉన్ని దుస్తులు ధరిస్తేనే కానీ బయట తిరగలేకపోతున్నారు. చలికి పెదాలు, కాళ్లు, చేతులు, చర్మంపై పగుళ్లు ఏర్పడుతుండటంతో ఇబ్బంది పడుతున్నారు. శ్వాస సంబంధ సమస్యలు రెట్టింపయ్యాయి. ఆస్మా బాధితులు స్వేచ్ఛగా శ్వాస తీసుకోలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కనిష్ట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. విశాఖ ఏజెన్సీలో చలి గజగజ వణికిస్తోంది. లంబసింగిలో అత్యల్పంగా 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. విపరీతంగా పొగమంచు కమ్ముకోవడంతో ఉదయం 10 గంటలకు గానీ ఎండ రావట్లేదు. చింతపల్లిలో 7, మినుములూరులో 8, పాడేరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోని మెదక్లో అత్యల్పంగా 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణ ఉష్ణోగ్రత కన్నా 7 డిగ్రీల సెల్సియస్ తక్కువ. ఉష్ణోగ్రతలో కనిష్ట ఉష్ణోగ్రత 12.9 డిగ్రీలుగా నమోదైంది. మరో 2 రోజుల్లో ఇది 11 డిగ్రీలకు పడిపోతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, నిజామాబాద్లో 13 డిగ్రీల సెల్సియస్ చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, నల్గొండలో సాధారణం కంటే 6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఖమ్మంలో 14, నల్గొండలో 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 7 గంటల వరకు చలి తీవ్రత ఉంటోంది. రాష్ట్రంలో మరో 2 రోజులు చలి తీవ్రత ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.